ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రీతు ఇలా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిందో లేదో అప్పుడే బిగ్ బాస్ ఈ సీజన్ కి లాస్ట్ నామినేషన్ ప్రక్రియ అయితే స్టార్ట్ చేశాడు. ఇక మీరు ఎవరినైతే నామినేషన్ చెయ్యాలనుకుంటున్నారో ఇద్దరు ఇంటి సభ్యుల పేర్లు చెప్పి తగిన కారణాలు చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇక ఇందులో భాగంగానే తనూజ అయితే సంజన గారిని నామినేషన్ చేస్తూ చెప్పిన రీజన్ ఏంటి అంటే, సంజన గారు మీరు సంచాలకుగా ఉన్నప్పుడు ఎవరు కరెక్ట్ గా పెడుతున్నారు, ఎవరు తప్పు పెడుతున్నారు అనేది చూడాలి. ఇక విషయం పక్కన పెడితే మీరు మిమ్మల్ని నామినేషన్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఆ రోజు రీతు ఏదైతే రింగ్ దొంగతనం చేసిందో అది మీరు సూచనప్పటికీ కూడా ఒక సంచాలకుగా మీరు అన్ఫేర్ డెసిషన్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. సంచాలక్ అంటే ఏంటి? బిగ్ బాస్ తర్వాత బిగ్ బాస్ అంటటి వారు. ఆ రింగ్ దాచిపెట్టి చెప్పినప్పుడు మీరు చూసినప్పుడు అది నిర్భయంగా గట్టిగా చెప్పాల్సి ఉండాలి రీతుకి. కానీ మీరు ఆ విషయం మీద అంతగా స్పందించలేదు. రీతుకి ఫేవరిజం చెయ్యాలి అని అనే ఆలోచనలోనే మీరు బర్నీ గారికి అన్యాయం చేశారని అనిపించింది. ఒక సంచాలకుగా మీరు ఫేర్ గా చెయ్యలేదనిపించింది. కాబట్టి నేను ఈ పాయింట్ తో మిమ్మల్ని నామినేషన్ చేస్తున్నాను అంటూ తనూజ అయితే సంజనాని నామినేషన్ చేసింది. అలాగే తనూజ ఇమాన్యుల్ ని కూడా నామినేషన్ చేసింది. ఇమాన్యుల్ ని నామినేషన్ చేసి చెప్పిన రీజన్ ఏంటి అంటే, ఆ రోజు సంజన గారు అలాగే నువ్వు పవన్ కళ్యాణ్ మీరు ముగ్గురు కూడా రీతు రింగ్ దాచిపెట్టడం అనేది చూశారు. సంజన గారు సంచాలకుగా తీసుకోలేనప్పటికీ కూడా నువ్వు ఒక కంటెస్టెంట్ గా నువ్వు రీతు ఆ రింగ్ దాచినప్పుడు నువ్వు చూసి చెప్పాల్సింది పోయి మళ్ళీ అది కవర్ చేయడం అనేది నాకు నచ్చలేదు. ఇమాన్యుల్ నువ్వు ఎలాగైనా సేఫ్ గేమ్ ఆడుతున్నావు అని అనిపించింది. సో అందుకే నేను ఈ పాయింట్ తో నామినేషన్ చేస్తున్నానంటూ తనూజ అయితే ఇమాన్యుల్ ని ఈ పాయింట్ తో నామినేషన్ చేసింది. సో ఫైనల్ గా మరి తనూజ సంజనాని ఇమాన్యుల్ ని ఇద్దరిని ఈ పాయింట్ తో నామినేషన్ చేయడం కరెక్టా కాదనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.